వైనాడ్ ఎంపీ సీట్ నుంచి గెలిచిన ప్రియాంక గాంధీ ఓటర్లకు కృతజ్ఞతా సభ నిర్వహించారు. రాహుల్ గాంధీ కూడా ఈ సభకు హాజరయ్యారు. ప్రధాని మోదీ వరద సాయం ఇవ్వకుండా వైనాడ్ ప్రజల్ని మోసం చేశారని అన్నారు రాహుల్ గాంధీ. లోక్సభ ఎంపీగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారి తన నియోజకవర్గం వైనాడ్ లో పర్యటించారు ప్రియాంక గాంధీ. సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి కృతజ్ఞత సభకు హాజరయ్యారు. బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డ ప్రియాంక బీజేపీ నేతలకు ప్రజాస్వామ్యం అంటే నమ్మకం లేదన్నారు. వైనాడ్ ప్రజల నుంచి తాను తన సోదరుడు రాహుల్ గాంధీ ఎంతో నేర్చుకున్నామని చెప్పారు. వరదలతో తలడిల్లిపోయిన వైనాడ్ ప్రజలకు సాయం చేయడానికి ప్రధాని మోదీకి చేతులు రావడం లేదని మండిపడ్డారు. వైనాడ్ ప్రజల నుంచి నేర్చుకునేందుకు తను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు ప్రియాంక గాంధీ. వైనాడ్ ప్రజల స్వరంగా పార్లమెంట్ లో ఉంటానని, వారి కలలు ఆకాంక్షల కోసం పోరాడతానని ప్రకటించారు ప్రియాంక. వైనాడ్ లో ఆమె రోడ్ షో నిర్వహించారు. ఏ నిర్ణయం తీసుకున్నా వైనాడ్ ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని తీసుకోవాలని తన చెల్లి ప్రియాంకకు రాహుల్ గాంధీ సూచించారు. సలహాలు ఇచ్చేందుకు చాలా మంది ఉంటారు గానీ వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రజల్లోకే వెళ్లాలని హితవు పలికారు. తనలాగే ప్రియాంక గాంధీ కూడా పార్లమెంట్ లో వైనాడ్ ప్రజల తరపున పోరాటం చేస్తారని చెప్పారు. ప్రధాని మోదీకి అదాని మీద ఉన్న ప్రేమ వైనాడ్ ప్రజల మీద లేదని, అందుకే వరద సాయం నిధుల్ని విడుదల చేయలేదన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విపక్షాల్ని టార్గెట్ చేయడమే మోదీ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. వైనాడ్ లో ప్రియాంక గాంధీ 4 లక్షలకు పైగా మెజార్టీతో సిపిఐ అభ్యర్థిపై విజయం సాధించారు.